హాయ్ అండి, నేను మీ వల్లిని. కీరా దోశను నేరుగా తినడమే కాదండి, ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్దిరిపోయే పచ్చడి సూపర్ టేస్ట్తో నిమిషాల్లో తయారు చేసేద్దామా? దీనికోసం 3 కీరా దోసకాయలు, 2 మీడియం సైజు టమాటాలు, తగినన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. కీరా దోసకాయ పైన స్కిన్ తీయాల్సిన అవసరం ఉండదండి. వీటిని పొడవుగా 4 చీరికలుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్కి పెట్టుకోండి. పాన్లో 2 చెంచాల ఆయిల్ వేసి మెంతులు 1/2 స్పూన్, శనగపప్పు, మినపప్పు, ధనియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి పోపుని దోరగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అంగుళం సైజు అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేయించండి. మరొక స్పూన్ ఆయిల్ వేసి పండుమిర్చిని 10 వరకు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయండి. మిర్చిని మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఈ పోపుని ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న కీరా ముక్కల్ని వేసి అందులోని వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు నిదానంగా వేయించుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఈ ముక్కలు వేగడానికి కూడా ఆటే సమయం పట్టదండి. వాటరీగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ టమాటాలను కూడా యాడ్ చేసుకుని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 3 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. టమాటాలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని కీరా దోసకాయ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతగా డ్రై అయిపోయినంత వరకు మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. కీరా కూడా బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుని 4 వలిచిన వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంది. రుచి చాలా బాగుంటుంది. ముందుగా పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కీరా ముక్కల్ని వేసుకుని మిక్సీ జార్లో వేసి 2-3 సార్లు జస్ట్ పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేస్తే రోట్లో రుబ్బినట్లుగా చూడండి. స్టవ్ ఆన్ చేసి చిన్న ముక్కడు పెట్టుకుని 3 చెంచాల ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి పోపుని దోరగా వేయించండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కీరాతో సలాడ్స్ మాత్రమే కాకుండా ఇలా పచ్చడి కూడా చాలా సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత పచ్చడిని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కీరా దోసకాయ పచ్చడి తయారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.